లే చూడవే. రోజు మన ఊరి కళ్ళు తెరిచి చూడవే. నువ్వు కూడా చూసావు కదా ఏంటి? మనం ఇలాగే పరిగెడుతూనేగా ఉన్నాం. అంతకుమించి మనం ఏం చేయగలిగాం? ఒరే కింగు, బోస్ శవపేటకి వెతకడం కంటే ఒడ్డుకెళ్తే ప్రాణాలతో ఉంటాం. ఎవడరా చెప్పాడు? ఏడే ఉంటే మనం చచ్చిపోతావురా. ఏం చేయమంటావు? అయితే చచ్చిపో, చావరా. ఒడ్డులో పురుగులా ఎవడి కోసమో చావడం కంటే ఇక్కడ ఊరు కోసం చావరా. బతికున్నప్పుడు లేని విలువ చచ్చిపోతే వస్తుందేమో. చాలా ఆపుతావా? అది కాదు చాలు. ఎందుకురా చావాలి? ఎవరి కోసం చావాలి? నేను నా బిడ్డ కోసమైనా ఇక్కడికి వచ్చాను. మంచిగా కాకపోయినా కనీసం ఒక మామూలు జీవితం అయినా బతకాలని. ఇప్పుడు ఇక్కడ జరిగేవని చూస్తుంటే నేను వాడితో ఉంటే చాలనిపిస్తోందిరా. నా పిల్ల అక్కడ నా కోసం ఒడ్డులో వేచుందిరా. నేను నా అక్కని కోల్పోయినట్టు నన్ను కోల్పోయి నా బిడ్డ నుంచోకూడదురా. మనం ఓడిపోయావని ఒప్పుకోవాలరా. మనకి ఇంకో దారి లేదు కింగు. నేను కూడా అదే చెప్తున్నాను. ఏదో మీరే అన్ని కోల్పోతున్నట్టు మాట్లాడుతున్నారు. నేను కోల్పోలేదా? మా తాతయ్య నన్ను ఆపాలనే సముద్రంలోకి వచ్చాడు. మీ బాధని బయటికి చూపించుకుంటున్నారు, నేను చూపించుకోవడం లేదు. అంతే తేడా. ఇటు చూడండి, మనలో ఏ ఒక్కడు చచ్చినా ఎలాంటి మార్పు ఉండదు. సముద్రంలోకి వెళితే చచ్చిపోతామని మనమే నిరూపించినట్టు అవుతుంది. నువ్వేమంటున్నావురా? కానీ తాతయ్య చెప్పినట్టు దెయ్యాలు భూతాలు ఉన్నాయి ఇక్కడ. మనం అనుకున్నది జరుగుతుంది అనిపించడం లేదు. తాతయ్య, తాతయ్య, ఏంట్రా ఇది? మార్టిన్, డిసెంబర్ 3, 1982. తాతయ్య, రే తీసుకెళ్ళి బేస్మెంట్లో పెట్టు. గొప్పవాళ్ళ ఆటలో నేను కేవలం ధూళిని. ఈ నిజం బయటికి చెప్పే ధైర్యం లేకే ఇది నేను రాస్తున్నాను. మన పూర్వీకులందరూ శ్వాస బిగబట్టిన వాళ్లే. ఈ తరం వాళ్ళకి ఆ కళ అబ్బలేదు. ఇప్పుడైనా వాళ్ళకది నేర్పితే జీవనాధారంగా ఉంటుంది. అందుకే నేను వెతుక్కుంటూ. యాంటనీ కోసం నా దగ్గరకు వచ్చావా? అది కాదు బోస్. తల్లి లేని కూతుర్ని ఒంటరిగా కష్టపడి పెంచుతున్నాడు వాడు. తండ్రిని కూతుర్ని వేరు చేయమంటావా? అది నా వల్ల కాదు. నువ్వు చెప్తే వాడు వింటాడు. నువ్వు సాయపడకపోతే ఊళ్ళో ఉన్న కుర్రాళ్ళందరూ తండ్రులను కోల్పోయి వీధిన పడతారు. నీ నిర్ణయం మీదే పలు ప్రాణాలు ఆధారపడి ఉన్నాయి. సాలమనయ్య కోరికను విన్న బోసయ్య గారు ఆలోచిస్తూనే యాంటనీని చూడ్డానికి వెళ్లారు. ఇలా చూడరా, నువ్వు మెర్లిన్ కోసం దిగులు పడుతున్నావా? రేయ్, తను నా కూతురురా, నేను చూసుకుంటాను రా. ఇది ఊరికి సంబంధించిన విషయం. నీకు చేతనైన సాయం చేశావంటే రేపు మన అమ్మాయికే కదరా పుణ్యం. బోసయ్య తన బిడ్డని చూసుకుంటారన్న నమ్మకంతో యాంటనీ ఒప్పుకున్నారు. ఊరు జనాలకి యాంటనీ అన్న ఒక నమ్మకంలా కనిపించారు. యాంటనీ లేని బాధ మెర్లిన్కున్న. రోజులు గడిచే కొద్దీ బోసయ్య కూతురుగా జీవించసాగింది. అయినా కూడా తనకు తండ్రి గుర్తుకొస్తూ ఉండేవాడు. త్వరలో వచ్చేస్తారని సముద్రంలోకి పంపారు కదా, మా నాన్న ఎప్పుడొస్తారు? ఊరు జనాల ప్రాణాలు కాపాడడానికి సముద్రంలోకి దిగిన యాంటనీ ఆ సముద్రంలో నుంచి శవంగా వచ్చాడు. మెర్లిన్కి ఏం చెప్పాలో అర్థం కాక వెళ్ళనన్న వాణ్ణి బలవంతంగా పంపించిన అపరాధ భావం ఆయన్ని భేదించింది. యాంటనీ చావు వల్ల బోసుగారికి నిద్ర పట్టలేదు. ఆ చావుని అంగీకరించలేకపోయారు. పిచ్చి పట్టిన వేట కుక్కలాగా ఆ చావుకి సమాధానం కోసం తిరిగారు. గురువు రాజుగా మారడం నా కళ్ళారా. తాళాలెక్కడ్రా? తాళాలెక్కడా? తాళాలెక్కడ్రా? మనోళ్ళు ఎక్కడ్రా? వస్తున్నారయ్యా. త్వరగా రమ్మని చెప్పు. రేయ్,
చూడరా, లోపల అసలు ఏముందో. ఆ పెద్ద ఆయన ఎందుకు మనల్ని నమ్మట్లేదు? మనల్ని మాత్రమే కాదురా, పెద్ద ఆయన ఎవరిని నమ్మడం. బోసు, ఏదో సమస్యని మన కుర్రాడు చెప్పారు. చచ్చిపోయిన నా స్నేహితుడి మొహం మీద ఇవే గాయాలు చూశాను. బోసు, నువ్వు తప్పుగా అర్థం చేసుకుని మాట్లాడుతున్నావు. నా స్నేహితుడిని ఎలా అయితే చంపావో అలాగే నిన్ను కూడా చంపి సముద్రంలో పడేస్తాను. ఏం జరుగుతోంది ఇక్కడ చెప్పరా? 30 ఏళ్ల క్రితం నేను సముద్ర జలగల్ని పట్టే సాధారణ కూలీని. లోతు నీళ్లలో సముద్ర జలగల్ని పట్టే కూలీ కడుపు నింపుకోవడానికి సరిపోతుంది. వేళ్లతో ఉంటే ఇక లాభం లేదని నా స్నేహితునితో కలిసి లోయలోకి దిగాను. ఆకలికి మించి డబ్బుకేదైనా దొరుకుతుందేమో అనుకున్న నాకు నిధే దొరికినట్టుగా బంగారం చెల్లా చెదురుగా పడుంది. నేను కాపలా కాస్తుంటే వాడు దొరికినంత తీశాడు. పైకొచ్చాక భాగాలు పంచుకున్నాం. మర్నాడు ఉదయం నా స్నేహితుడు చనిపోయి ఉన్నాడు. కానీ నాకెందుకు ఏం కాలేదనే సందేహం తీర్చుకోవడానికి ఇంకో స్నేహితుడిని తీసుకెళ్లి బంగారాన్ని తీయించాను. వాడు అలాగే చనిపోయాడు. ఆ బంగారాన్ని ముట్టుకుంటే చనిపోతారని అర్థమైంది. కానీ ఆ బంగారం మొత్తం నాకే సొంతమవ్వాలని పొరుగురోళ్ళని బలిచ్చి కొద్ది కొద్దిగా బయటికి తీసి నా శ్రమతో ఎదిగినట్టు ఊరిని నమ్మించాను. ఎంగిలి మెతుకులు బిచ్చం వేసినట్టుగా ఊళ్ళో పెద్ద మనిషిలా మారాను. పేరు ప్రఖ్యాతులు వాటంతటవే వచ్చాయి. ప్రతి చావుతో నా గిడ్డంగి బంగారంతో నిండిపోయింది. 15 ఏళ్లుగా నేను తీసింది కేవలం వాకిట్లో చెదిరి పడున్నవే. అసలు నిధి ఇంకా నీటిలోతునే ఉంది. అక్కడికెళ్లడానికి ఎవరికీ ధైర్యం లేదు. అదే సమయాన పొరుగు రాష్ట్రంలో ఊపిరి బిగబట్టే పరికరం కనిపెట్టారు. ప్రమాదమని తెలిసి కొనిపెట్టుకున్నాను. కానీ ఏ ప్రయోజనం లేదు. కుప్ప కుప్పలుగా చనిపోయారు. చనిపోయే పనికి ఎవరూ రాలేదు. వేరే దారి లేక ఊళ్ళో వాళ్ళనే దించాలనుకున్నాను. చేపలు పట్టడానికి వెళ్లే కుర్రాళ్ళని నా ప్రోద్బలంతో సముద్రంలోకి వెళ్ళడానికి నా పడవలో ఎక్కించుకున్నాను. నా పనికి ఒప్పుకున్న వాళ్ళను ఊపిరి బిగబట్టడానికి, ఒప్పుకొని వాళ్ళ ఊపిరి తీయడానికి సముద్రంలోకి దించాను. అన్ని చావులు సముద్రపు జలగల కోసమని ఊరిని నమ్మించాను. పద్ధతిగా ఊపిరి బిగబట్టేవాడే కావాలని నీ ద్వారా ఆంథోనీని తీసుకువెళ్లాను. వాడు కొంతమందికి నేర్పించాడు. తర్వాత మెర్లిన్ని చూపించి ఒప్పుకునేలా చేశాను. దారి తెరిచి ఎన్నేళ్లుగా చూడని బంగారాన్ని తీసుకొచ్చాడు. శాపం కారణంగా వాడు చచ్చాడు. ఆ బంగారు శాపం వల్లే వాడు చచ్చాడు బోసు. నన్ను నమ్ము. సహాయం కోరేవని నా స్నేహితుడిని పంపించానురా. నీ ఒక్కడి ఆకలి కోసం ఊరినే చంపేశావు కదా. వీడేంటి ఇక్కడ? రండ్రా వెళ్ళి చూద్దాం. పైగా రావద్దని చెప్పారు కదా. నన్ను చంపి యాంటోనీ కూతుర్ని మళ్ళీ అనాథలు చేయకు. నీకేం కావాలో తీసుకో. శవాల్ని తినే కుక్క. మనోళ్ళు చనిపోయింది సముద్ర జలగలు పట్టడానికి వెళ్ళి కాదు. మన అందరం నమ్మిన ఒకటి అత్యాశ వల్లే ఇది జరిగింది. వీడి అత్యాశ ఇందుకు కారణం. నేను అనుకుంటే ఊరు ప్రజలకు ఆ రోజే ఆ నిజాన్ని చెప్పుండగలను. కానీ బోసైకైనట్టు మెర్లిన్కి నాకేదైనా అవుతుందన్న భయంతో దాచాను. ప్రాణాలతో ఉండాలని లేదా? ఎవరికైనా చెప్పావనుకో మిమ్మల్ని చంపిపోతారు.
భయంతో దాచిన నిజాన్ని ఎక్కడ చెప్పకుండానే పోతానని నేను రాసిపెట్టాను. అంటే దీని అంతటికీ కారణం మా ముత్తాత సోలమనేనా? బోసు మంచోడు, అనాథగా చచ్చిపోయాడు. వాడు ఆత్మ ఊరికే వదులుతుందా? అందుకే సముద్రాన్ని ఆక్రమించాడు. సరే, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మనకేం చేయాలి అది చెప్పు. ఇంతసేపు మన ప్రాణాలతో ఉన్నదే అద్భుతం. అదేం కాదు, వీటి వెనకేదో నిజం, ఏదో కారణం ఉంది. అదే ఏమిటో తెలియడం లేదు. తాతయ్య చెప్పిన కథ గుర్తుందా? సముద్రంలో పూడ్చిపెట్టాలనుకున్నప్పుడు ఊరు మొత్తాన్ని అంతం చేయాలన్న కోపంతో రగిలిపోతున్న బోస్ ఆత్మ మెర్లిన్ తన చేత్తో బోస్ శవపేటికని తాకినప్పుడు శాంతించింది. మెర్లిన్ని తన సొంత కూతుర్లా చూసుకుంటానని బోస్ యాంటనీకి ఇచ్చిన మాటే దానికి కారణం అయి ఉంటుంది. నువ్వు మెర్లిన్ కోసం దిగులు పడుతున్నావా? రే, తను నా కూతురురా, నేను చూసుకుంటాను. ఒకవేళ ఆ రోజు మెర్లిన్ అక్కడికి రాకపోయి ఉంటే బోస్ ఆత్మని ఎవరూ ఆపుండేవారు కాదు, బంధించుండేవారు కాదు. మెర్లిన్కి మనకి సంబంధం లేదు. సంబంధం లేదా? తనకి సంబంధం ఉందిరా. తను మెర్లిన్ కూతురు. మనకేమీ కాదు కదా. రోజ్ మనతో ఉన్నంత వరకు ఏం కాదు. సరే, ఇప్పుడు మనల్ని ఏం చేయలేదు, కానీ ఇదే బోట్లోనే కదా అలెక్స్ ఉన్నాడు. వచ్చినవన్నీ పిచ్చి పట్టినట్టు వాడిని మాత్రం ఎందుకు చంపే? నీకు అర్థం కాలేదా? వాడు థామస్ మనిషి. సముద్రం వల్లన్న పేరుతో ఆడపిల్లల్ని చంపేశారు. ఇదంతా థామస్ కోసమే చేశారు. అలాంటప్పుడు వీళ్ళని చంపకుండా ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పు. మనం ముందు వెళ్ళిపోదాం. ఏదైనా సమస్య వస్తే ఎర్రగా వీళ్ళని కట్టేద్దాం. ప్రాణాలు పణంగా పెట్టి తీసుకున్నదే కదా నేను తీసుకుంటాను. అంతం చేయలేరని కదరా సముద్రపు సమాధి చేశారు. ఇప్పుడు ఆ శవాన్ని ఏం చేయబోతున్నాం? ఆ శవాన్ని కాల్చకూడదు, అలానే పూడ్చిపెట్టకూడదు, నీళ్ళలోనూ ఉంచకూడదు, నేల మీద ఉంచకూడదు. మరి నీళ్ళకి నేలకి మధ్యలో అంటే దీవి. రే, దీవిరా, దీవి. అదంతా సరే, ఇంత పెద్ద సముద్రంలో ఆ శవాన్ని ఎక్కడని వెతుకుతాం? అయిపోయింది, మన పని అయిపోయింది. పోండి, వలలో సిక్కుకున్న చేపలాగా సావలేక బతకలేకపోతున్నాం. ఇప్పుడు దాంతో పనేంట్రా? ఒకసారి చూడండి, చుట్టూ ఒక్క చేప కూడా లేదు. కోపం, ద్వేషం లాంటివి లేని మంచి మనిషిని మనం సముద్రంలో పూడ్చిపెడితే ఆనవాయితీ ప్రకారం సముద్రంలో ఉన్న చేపలని మర్యాద చేయడానికి గుమ్ముగూడతాయి. అదే ఒక చెడ్డవాడిని మనం పంపితే సముద్రంలో ఉన్న ఏ ఒక్క ప్రాణి కూడా దగ్గరికి రాదు. బోస్ మంచోడే కదరా, మరెలా? బోస్ మంచోడే. యాంతని చనిపోయిన 4 నెలల్లో తన కోపం తనని రాక్షసులా మారిస్తే మరి 40 ఏళ్ల కోపం వాడిని ఎలా మార్చుంటుంది? నాకు తెలిసి బోస్ శవపెట్టికి ఇక్కడే ఎక్కడో ఉంటుంది. కరెక్టో తప్పు, నేను ఆడే ఆఖరి ఆట. ఏమైంది? ఏమైందిరా? పంచేయట్లేదురా. ఏదో ఒకటి చేయరా. వల బాగా చుట్టుకుపోయిందిరా. ఇలా ఉంటే ఏమీ చేయలేం. కొంచెం కష్టమే, ఎవరైనా దిగితేనే పని అవుతుంది. బాగా విన్నా, ఫ్యాన్ లేదో చిక్కుకుంది. నువ్వేం చేస్తావంటే కిందకెళ్ళి దాన్ని తీసే. అది కాదని అనవసరంగా ఏదైనా చేసావు అనుకో, తాడుతో పాటు రాయిని కూడా దించేస్తాం. ఆయనతో ఉన్న పాపానికి నన్ను చెప్పేయకండ్రా. బాధపడకు, నిన్నంత తొందరగా చనిపోనే వాళ్ళే. పోరా.